తనుభావం 4వ ఎపిసోడ్. తనుభావం శోధన చేస్తాం. శ్రీ మహాగణాధిపతయే నమః. జ్యోతిష బాల శిక్షలో మనం తనుభావం యొక్క వివరణ చూసుకుంటున్నాం. తనుభావం అయిపోయిన తర్వాత మనకి వెంటనే ద్వితీయ భావం స్టార్ట్ అవుతుంది. ఈ తనుభావంలో వచ్చినటువంటి సూత్రాల యొక్క ప్యాటర్న్ ఏ మోడల్లో ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. మిగతా భావాలు కూడా దగ్గరగా అదే ప్రమోషన్ మొత్తం అంతా కూడా అదే మోడల్లో మీకు బండి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దుష్టస్థానాలు అలాగే శుభస్థానాలు అనేటువంటి అంశాలను ఏదైతే ప్రస్తావన చేసుకుంటూ ఆ స్థానాలతో ముడిపడి మంచి ఫలితాలు, ఆయా స్థానాలతో ముడిపడి చెడు ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడో అవే మిగతా 11 భావాలకు కూడా అప్లికబుల్. అలాగే శుభగ్రహాలుగా వాటితో కలిసినప్పుడు భావం యొక్క పోషణ ఎట్లా ఉంది, పాపగ్రహాలుగా వాటితో కలిసినప్పుడు ఆ భావం యొక్క మరి మందగమనం ఎట్లా ఉంది అనేటువంటి అంశాలని ఎట్లా ప్రస్తావన చేశాడో అదే మిగతా భావాల మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తాడు. బలైర్విహీనే యది లగ్ననాథే కేంద్ర త్రికోణే సతి రోగభాక్ స్యాత్ లగ్నేశ్వరాధిష్ఠిత రాశినాథే దుస్థానగే దుర్బలదేహవాన్ స్యాత్. ఇక్కడ లగ్నాధిపతి దేహానికి సంబంధించిన వాడు కదా, అందువలన అలాగే ఒకసారి లగ్నాధిపతి దశలో అయిపోతుంది, ఒకసారి లాభాధిపతి దశలో అయిపోతుంది, ఒకసారి భాగ్యాధిపతి దశలో అయిపోతుంది. ఎందుకు అవుతుంది పెళ్ళి అంటే ఆ సంబంధం ఏమిటి? ఈ భాగ్యాధిపతి కళత్రభావంతో ఏం సంబంధం పడుతుందంటే ఈ స్థితి వీక్షణల ద్వారా ఈ సిగ్నిఫికేటర్స్ని పరాశర శిక్షణలో తీయాలి. కొన్నాళ్ళు మనకు అలవాటు దాకా ఆ టేబుల్ వేసుకుంటూ ఉండాలి. వేసుకుంటూ ఉంటే మనం చక్కగా జాతకం చెప్పడానికి వీలవుతుంది. ఇక్కడ 6, 8, 12 స్థానాలతో కలిసి ఉంటే కనుక పాప స్థానం అయిపోయినట్టు భావం పాడైపోయినట్టు చెప్పుకుంటున్నాం కదా. అందువల్ల ఇక్కడ అలా ఉంటే రోగం వస్తుంది. ఆయన షష్టాధిపతి రోగస్థానాధిపతి కాబట్టి లగ్నే సపాపే లగ్నేశో బలహీనోపి రోగవాన్ లగ్నేశో దుర్బలో కోపి నిర్వ్యాధి కేంద్రకోణగే. లగ్నంలో పాపగ్రహాలు ఉన్నను లగ్నాధిపతి బలహీనుడైన రోగం వస్తుందయ్యా. లగ్నాధిపతి బలహీనుడైనప్పటికీ కూడా కేంద్ర కోణాల్లో ఉంటే కనుక ఆ వ్యాధికి రాహిత్యం వస్తుంది. ఒకవేళ మనం లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్నాడు, ఇందాక చెప్పిన శ్లోకం ఉందే బలైర్విహీనేది లగ్నాథే అన్న శ్లోకంలో ఆ స్థానాధిపతి కూడా బలంగా ఉంటే నువ్వు చెప్పినటువంటి ఉండవురా శరీరం సృష్టించున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? లగ్నాధిపతి లగ్నంలో పాపులు ఉన్నారు, లగ్నాధిపతి బలహీనుడై ఉన్నాడు, అప్పుడు రోగం వస్తుంది. లగ్నాధిపతి బలహీనుడై ఉండగా కేంద్ర కోణాల్లో కనుక ఉంటే ఆ వ్యాధి దూరం అయ్యే అవకాశం ఉంది అనే మాటను ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. దేహేష స్థితరాశిషే నాశకే దుర్బలో భవేత్ భావేశాక్రాంతరాశీషే దుస్థైర్భావశ్చ దుర్బల. ఇక్కడ లగ్నాధిపతి దేహాధిపతి అన్నాడు, దేహేష అన్నాడు. లగ్నం దేహం కదా, దీని అధిపతి ఎవరంటే లగ్నాధిపతి. లగ్నాధిపతి ఉన్న రాశినాథుడు, ఈ లగ్నాధిపతి ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరింటికి వెళ్ళాడు అని చెప్పి ఒక శ్రీనాథుడు యొక్క శ్లోకం చెప్పుకున్నాం. అట్లాగా ఈ లగ్నాధిపతి ఉన్న రాశి యొక్క అధిపతి అష్టమంలో పడ్డాడు. ఇందాక ఉదాహరణ కూడా మనం మేష లగ్నానికి వృశ్చిక రాశి వాళ్ళకి కర్కాటకంలో కుజుడుండగా అని చెప్పి చెప్పుకున్నాం ఉదాహరణ. అట్లాగే ఇప్పుడు కూడా అదే అన్వయం చేసుకోండి. ఆ శరీరం దుర్బలత్వాన్ని పొందుతుంది. ఎందుకంటే అక్కడ లగ్నాధిపతి వెళ్ళి కర్కాటకంలో పడ్డాడు ఉదాహరణ మేష లగ్నానికి. ఆ అధిపతి వెళ్ళి అష్టమంలో పడ్డాడు. నాశస్థానం అంటే 8వ స్థానం. నాశస్థానం అంటే 8వ స్థానం. ఏ భావేశుడు ఉన్న రాశినాథుడు దుస్థానంలో ఉంటాడో ఆ భావం దుర్బలమవుతున్నాయా అని చెప్పాడు ఇక్కడ. భావేశాక్రాంత రాశీషే దుస్థైర్భావశ్చ దుర్బల. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. 12 భావాల మీద కూడా మీకు ఇది ఉండాలి. ఏ భావేశాధిపతి ఉన్న రాశినాథుడు దుస్థానంలో ఉంటాడో ఆ భావం పాడైనట్టుగా లెక్కేసుకోవాలి. ఇక్కడ దుస్థానం ఉన్నాడు. దుస్థానం వేరు, నాశస్థానం వేరు. నాశస్థానం అంటే అష్టమం, దుస్థానం అంటే మళ్ళీ అష్టమం కాదు. షష్టాష్ట 9 వస్తాయి. సర్పారయోర్ బృహద్బీజో యోగావా సర్వమందయో లగ్నే కుజే నాభికుల్భప్రణ స్థౌల్యం సమాధిషేత్. కుజరాహులు కానీ రాహుషణులు కానీ కలిసి ఉంటే బృహద్బీజం కలిగినటువంటి అవకాశాలు వస్తాయి. లగ్నం కుజుడుంటే కనుక నాభి కుల్భ వృషణాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు అవకాశం వస్తుంది. ఇది చెప్పుకుంటూ వచ్చాడు. లగ్నేషేది భగేది నగర స్థారాత్ నాథాన్వితే జాయావాన్ బహురోగవాన్ కుషదన స్కందత్ రోమద్యుతి క్షాదరి నాథ తేనతే జాతోస్తాన్ గోయదా రాహు లగ్నవతో పంచవిషాత్ భీతం సమేత చాలా విశేషమైన సూత్రం. ఇక్కడ లగ్నాధిపతి ద్వాదశంలో ఉండి సూర్యరాశి స్థితి 6వ స్థానంగా అద్భుతమైన వాడుతో కూడుకున్నప్పటికీ కూడా అతనికి నానా విధాలైన రోగాలు వచ్చే అవకాశం. లగ్నాధిపతి ద్వాదశంలో ఉంది. లగ్నేషే ద్రఫదే
లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉన్న దినకరస్థారాతినాథాన్వితే దినకరస్థారాతినాథాన్వితే సూర్యస్థిత రాశి 6వ రాశి స్థానమున జాయావాన్ బహురోగవాన్ కుషద సంరక్తరో అగ్నిమద్యుతి సూర్యస్థితి రాశికి 6వ స్థానంలోకి వస్తుంది కనుక రోగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కృషించిన శరీరం కలిగే అవకాశం ఉంది. ఎర్రటి రంగు వెంట్రుకలు కలిసి ఉండే అవకాశం ఉంది. లగ్నాధిపతి శత్రుస్థానాలతో కలిసి ఉన్నట్లయినప్పటికీ కూడా మరి ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. ఇది మనం ప్రాక్టికల్గా ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవాలి. లగ్నాధిపతి రాహుతో కలిసి ఉందని వంచన చేతనో విషమ చేతనో భయాన్ని పొందుతాడు అన్నారు. రాహు లగ్నపతో వంచన విషాత్ భీతిం సమేతి ధ్రువం. అసలు ఇక్కడ ఇతర గ్రంథాలన్నింటినీ కూడా చూసినట్ట ఈ లగ్నంలో రాహు వాడికి మానసిక వ్యవస్థ ఎట్లా ఉందో, ఎదుర్కొనేవాడు మోసం చేయడం కానీ ఎదుర్కొనేవాడి యొక్క డెవలప్మెంట్ చూసి తట్టుకోలేని స్థితిగానే ఉంటుంది. అదొక లగ్నంలో రాహు వాడు కూడా మోసం పోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఎవరైనా అతను బాగా మోసం చేస్తూ ఉంటారు. అందరినీ ఉంటాడు, అందరూ మోసం చేసే అవకాశం ఉంది. ఈ లగ్న రాహు మీద చాలా విశేషంగా పెద్దలు స్టడీ చేసి చెప్తూ ఉంటారు. కానీ లగ్న రాహు అంటే మోసం అనే విషయాన్ని ప్రతి గ్రంథంలోనూ కూడా ప్రశ్నించాడు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడంటే లగ్నాధిపతి రాహుతో కలిసి వంచన చిత్రాయనము విషమ చిత్రాయన సరే తండ్రికి మరణాన్ని సూచించుకుంటూ ముందు వెళ్ళాల్సిన అవసరం ఉంది. లగ్నే శుభే శోభన దృష్టిరాశయుక్తే బాల్యాత్ సుఖం తన్నహి పాపయోగాత్ దుఃఖీ భవేత్ బహుత్వయోగే. లగ్నంలో లగ్నాన్ని శుభగ్రహాలు చూసిన ఆ లగ్నం పాపగ్రహాలతో సంబంధం లేకుండా బాల్యం నుంచి కూడా సుఖం కలిగి ఉంటాడయ్యా. లగ్నానికంగా పాపగ్రహాల యొక్క సంయోగం కలిగితే బాల్యం నుంచి మరణించేంత వరకు కూడా ఏదో ఒక దుఃఖాలు వస్తూ ఉంటాయి అనుకుంటా. ఇక్కడ లగ్నంలో రాహువు, లగ్నంలో కేతువు, లగ్నంలో శని ఉన్నప్పుడు పెళ్లిళ్ళు జాతకాలప్పుడు చాలా వస్తుంటాయి. కానీ అది డీటెయిల్గా వర్కౌట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారన్న విషయం నేను ప్రస్తావన చేసుకుంటూ వచ్చాను. ప్రారంభంలో ఇక ఎవరిని మాట లేకున్నా మొట్టమొదట ఆ కాన్సెప్ట్ నా పంచాంగం నుంచే స్టార్ట్ అయింది. నా పంచాంగంలో ఫస్ట్ పబ్లిష్ అయింది. ఈ మార్కెట్లో నేను పంచాంగం రాయడం ముందు ఎక్కడ లేవు, నేను సొంతగా రాయలా. ఇలాంటి విషయాలను తీసుకునే లగ్నంలో ఉన్నటువంటి రవి పూజను పట్టించుకోలేదు, కానీ శని రాహు కేతుల మీద దృష్టి పెట్టాను. చాలా జాతకాలు తీసుకున్నా. నా దగ్గరికి రాని వాడి జాతకాలు కూడా తీసుకున్నా. ఇబ్బంది పడుతున్నాడు, వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం కష్టపడుతున్నాడు, ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది అన్నటువంటి వాళ్ళ జాతకాలను కూడా తీసుకున్న వాళ్ళతో నేను కాలం పర్సనల్ మాట్లాడాను. కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడాను. లగ్న రాహు కేతు శని మంచి భార్య ఉన్నప్పటికీ కూడా ఏదో కారణాలు అయితే ఇతనికి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ భార్యగా నడుస్తూ ఉంటాయి. అనుకూలవతి, ఆరోగ్యవతి, రూపిణి, ధర్మమూర్తి అయినటువంటి వాళ్ళతో వివాహానికి కూడా ఇదనికేదో ఆ వైవాహికంలో సుఖపడే యోగం ఉంది. కాబట్టి ఆమె యొక్క మంచి మాటలు కూడా ఇతను వినియోగస్తూ ఉంటాడు. అటువంటి సందర్భాలు ఇక్కడ లగ్న రాహుకేతుల మీద, లగ్న రాహుకేతు శనుల మీద పెద్దలు జాతకంగానే ఉదయాన్ని ఉంటారు. ఇలాంటివి మనం గమనించుకోవాలి. దేవకలోకాంశగే శుక్రే లగ్నేశే గోపురాంశగే లగ్నే గృహశుభగృహే దృష్టే మధ్యాంతే సూక్ష్మమాప్నయాత్. ఆగ్నేయుడు మరి ఇప్పుడు దేవలోకాంశుడు లగ్నేశుడు గోపురాంశంలో ఉన్న లగ్నం శుభగ్రహాలు చూడబడిన జీవితాంతం సుఖంగా ఉండే అవకాశం ఉంది. లగ్నే శుభే ధనే పాప కేంద్రే పాపసమన్వితే లగ్నే శుభోత్తమాంశస్తే చాటు దుఃఖం మతసుఖం. లగ్నాధిపతి లగ్నం శుభగ్రహాలను, ధనస్థానం కేంద్రం పాపగ్రహాలను ఉంది. మరి లగ్నేశ్వరుడు ఉత్తమవంశీయుడు ఉన్న బాల్యం దుఃఖం తుమ్మట సుఖంగా అనుభవిస్తూ ఉంది. ఇంకా ఇలాంటి అనేక అంశాలని మనకి ఇందులో ప్రస్తావించాడు. ఇంకొక ఎపిసోడ్ కనుక మనం చెప్పుకున్నామంటే కనుక ఈ లగ్నభావం పూర్తయిపోతుంది. ఆ తర్వాత ధనభావంలో వెళ్దాం. ఈ యొక్క సూత్రాలన్నింటినీ కూడా మీరు విసుగు విరామం లేకుండా వీటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జాతకం మీద అనేకమైన అంశాలని మీరు కూడా తొందరగా నిర్ణయం చేసుకుని తెలుసుకునే అవకాశం వస్తూ ఉంటాయి. స్వస్తి.